ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ గా యూకే మారిపోయింది. ఎస్ ఎందుకు ఇంత ముందుకు వచ్చేసింది అన్ని కంట్రీస్ ని పక్కకు తోసేసి? మేడం, యూకే వచ్చేసరికి స్టూడెంట్స్ కి మెజారిటీ సెక్షన్ మన దగ్గర బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్ మాస్టర్స్ కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ రోజుల్లో చూసే ఈ రోజుల్లో మనకు 100% ఆపర్చునిటీ అందిస్తున్న దేశం ఏంటంటే దట్ ఈస్ యూకే. ఎలా ఏ విధంగా ఇన్ని ఆపర్చునిటీస్ యూకేలో ఫామ్ అయినాయి అని అంటే, ఒకటి మేడం, యూకే అనేది ఒక దేశం కాదు, అది యూకే ఇస్ 4 కంట్రీస్. మనకు ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ అండ్ నార్థన్ ఐర్లాండ్, ఇవి 4 దేశాలు కలిపి మనకు యూకే, యునైటెడ్ కింగ్డమ్స్. అది ఇక్కడ వచ్చేసరికి స్టూడెంట్స్ కి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అరౌండ్ 500 years అబోవ్ ఉన్న యూనివర్సిటీస్ కూడాను యూకే లో ఉన్నాయి. ఇప్పుడు మన మెజారిటీ సెక్షన్ ద ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ ద ఆపర్చునిటీ ఫర్ ద ఎడ్యుకేషన్ చూసుకుంటే మీకు యూకే ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఫర్ ద స్టడీస్ మేడం. మన వాళ్ళు ఎప్పుడైనా కాదు, ఎప్పటి నుంచో కూడాను తెలుగు స్టేట్స్ కానివ్వండి, ఇండియా నుంచి కూడా చాలా మంది స్టూడెంట్స్ ఆ కంట్రీస్ కి వెళ్ళి చదవాలనుకునే వాళ్ళు ఎప్పటి నుంచో కూడాను. ఇప్పుడు యూకే ఎందుకు మార్కెట్ లో ఇంత స్ట్రాంగ్ గా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తుందని చెప్పి ఇంతమంది స్టూడెంట్స్ ఎందుకు మొగ్గు చూపుతున్నారంటే మేడం, బికాస్ యూకే లో మనకు జాబ్ ఆపర్చునిటీస్ లో కానివ్వండి, పార్ట్ టైం ఆపర్చునిటీస్ లో కానివ్వండి, ప్లేస్మెంట్ ఆపర్చునిటీ, యూనివర్సిటీస్, చాలా యూనివర్సిటీస్ అరౌండ్ 70% ఆఫ్ ద యూనివర్సిటీస్ డైరెక్ట్లీ ప్రొవైడింగ్ ద ప్లేస్మెంట్స్. ఇప్పుడు మనకు యూకేలో ఎడ్యుకేషన్ వచ్చేసరికి 1 year ఎడ్యుకేషన్ ఉంది, 2 years ఎడ్యుకేషన్ మేడం. 1 year లో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు చదువు అనేది, ఆర్ 2 years కి వెళ్ళొచ్చు. ఎవరైనా స్టూడెంట్స్ ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఫ్రెష్ గా అవుట్ పాస్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, బెటర్ ఆప్ట్ ఫర్ 2 years కోర్స్. 2 years కోర్స్ కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ అంతా ఎడ్యుకేషన్ ఉంటుంది మీకు, సెకండ్ ఇయర్ వచ్చేసరికి ప్లేస్మెంట్ ఇయర్ అంటాం. అంటే స్టూడెంట్ ఈ సెకండ్ ఇయర్ లో ఇంటర్న్షిప్ ఇయర్ కూడా అంటాం మనం దాన్ని. ఈ ఇంటర్న్షిప్ ఇయర్ లో స్టూడెంట్ ఏ జాబ్ అయితే ప్లేస్ అవ్వాలనుకుంటాడు, ఎటువంటి డెసిగ్నేషన్ లో ఆర్ ఎటువంటి ఫీల్డ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారు స్టూడెంట్, దాని మీద యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు. ఆ ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తూ ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది స్టూడెంట్ కి. అదే టైంలో వాళ్ళకు వచ్చిన యూనివర్సిటీ రిక్రూట్మెంట్ లో కూడాను ప్లేస్మెంట్స్ ఆపర్చునిటీ కూడా అందిస్తున్న యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. అండ్ పార్ట్ టైం ఆపర్చునిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 20 hours ఈజ్ లీగల్ పర్ వీక్. పర్ అవర్ 300 pounds వరకు వీళ్ళు సంపాదించుకునే అవకాశం ఉంది. అంటే అప్రాక్సిమేట్ గా మన ఇండియన్ కరెన్సీలో ఒక 30,000 రూపాయల వరకు 1 week లో సంపాదించుకునే అవకాశం ఉంది. సో స్టూడెంట్స్ మెజారిటీ సెక్షన్ మాస్టర్స్ యూకేలో చదువుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మేడం, అక్కడ జాయిన్ అవ్వడానికి ఎటువంటి ఇంగ్లీష్ ఎగ్జామ్స్ అవసరం లేదు. మనకి ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ లో 65% స్కోర్ వస్తే చాలు అడ్మిషన్ కి. అండ్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం చదువుకున్న గ్రాడ్యుయేషన్ ఇంగ్లీష్ లో ఉంటే సరిపోయింది మేడం. ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ మీరు ఎటువంటి యూనివర్సిటీ చూస్ చేసుకున్నా కూడా ఆ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టడానికి వీఆర్ రెడీ. ఎందుకనంటే మనము యూకే లో 200 యూనివర్సిటీస్ తో టై అప్ అయినాం. ఈ 200 యూనివర్సిటీస్ లో కానివ్వండి, మీకు నచ్చిన ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుదాం. ఇఫ్ ఇన్ కేస్ ఆ 200 కాకుండా అదర్ దెన్ 200 ఓకే అవి కూడా చేస్తారు. రెడీ టు అప్లై. యూకే లో మీరు ఏ యూనివర్సిటీని చూస్ చేసుకోండి, మేము అప్లై చేస్తాము. అండ్ దానితో పాటు మీకున్న బ్యాచిలర్ సిజిపిఎని బట్టి, మీకున్న కమ్యూనికేషన్ బట్టి ఎటువంటి ప్లేస్ అయితే బాగుంటుంది, ఎలాంటి యూనివర్సిటీ అయితే బాగుంటుంది, ఎలాంటి ప్లేస్ లో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మేము ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో మేడం 20 years నుంచి ఉన్నాం. మనం ఇదే మాస్టర్స్ కి పంపిస్తూ స్టూడెంట్స్ అరౌండ్ అప్రాక్సిమేట్ గా ఒక 20,000 మంది పైన స్టూడెంట్స్ మనం గ్రాడ్యుయేట్స్ చేసాము. మాస్టర్స్ కి పంపించి డిఫరెంట్ కంట్రీస్ లో సెటిల్ అయిన స్టూడెంట్స్ మన వాళ్ళు ఉన్నారు. మనం మాస్టర్స్ కి 12 దేశాలు చేస్తాం మేడం.